ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు. దెబ్బతిన్న పియర్స్ వద్ద 2022లోనే బుడగలు. మేడిగడ్డ సమస్యలను అప్పట్లోనే గుర్తించిన ఇంజనీర్లు. గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్న వైనం. ఆనాడే చర్యలు తీసుకుంటే నష్టం తగ్గేదంటున్న నిపుణులు. డిఎల్పీపై నీటిపారుదల శాఖలో స్పష్టత కరువు. మేడిగడ్డ బ్యారేజ్కి దిగువ భాగంలో అది మొన్న అక్టోబర్లో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలోనే నీటి బుడగలు ఏర్పడినట్లు 2022లోనే ప్రాజెక్ట్ ఇంజనీర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని గుత్తేదారు సంస్థ అయిన ఎలాంటికి లేఖల ద్వారా తెలిపినా స్పందించలేదని తెలుస్తుంది. బ్యారేజీ 7వ బ్లాక్ లో 17, 18, 19, 20 తుమ్ముల బెండ్స్ కు దిగువన బాయిలింగ్ వాటర్ నీటి బుడగలు ఏర్పడి ఇసుక తన స్వభావాన్ని కోల్పోవడం ఏర్పడిందని, దీని నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, దిగువ భాగంలోనే సిమెంట్ కాంక్రీట్ బాక్స్ పక్కకు జరిగాయని 22 ఏప్రిల్లోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖ రాశారు. అప్పటికి ఇంకా డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ నిర్వహణతో పాటు ఏం నష్టం వాటిల్లిన కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యత వహించాలని చెప్పిల్లు. అయితే ఇక్కడ మళ్ళీ కేసీఆర్కే దీన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తాను. లేఖ రాసి చేతులు దులుపుకున్నారు అని చెప్తాను. అంటే మరి లేఖ రాయకపోతే ఏం చేస్తారు ప్రభుత్వం అనేది? లేఖనే రాస్తారు. పోయి గల్లలు బట్టి కొట్టుకొని ఉండే అంట. అలా తన బాధ్యతగా ప్రభుత్వం తన బాధ్యతగా తప్పకుండా లేఖ రాసింది. ఇలాంటి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు దమ్ముంటే, మీకంత నిజాయితీ నిబద్ధత ఉంటే చలో ఇలాంటిని గుంజుర్రి, కోర్టుకు గుంజుర్రి. కేసీఆర్ ఏమంటారు ఇక్కడ? గుత్తేదారు సంస్థ. ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా వచ్చింది, మీకు కూడా గుత్తేదారులే ఉంటారు. ఇంకా మీరు సరదాకి కూడా అవినీతి చేస్తారు, సరదాకి కూడా మర్డర్లు, సరదాకి కూడా అవినీతి చేసే అంత ఒక పైశాచిక గుణం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. సుత్తాను సరదాకి అక్కడ 1000 కోట్లు ఉన్నాయట, 1000 కోట్లలో 800 కోట్లు దొబ్బి తింటే అయిపోతుంది కదా అని సరదాకి కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది, సరదాకు కూడా హత్యలు చేస్తుంది. మీకు దమ్ముంటే ఇప్పుడు చేయరాదు. వాడు పట్టించుకోలేదు అంటారుగా, ఎలాంటి వాడు పట్టించుకోలేదు. ప్రభుత్వం రాస్తే ప్రభుత్వం కూడా ఎలాంటివన్నీ గల్లలు బట్టి అటు గుద్ది ఇటు గుద్ది కింద పడేసి ఇట్లా ఏం చేయలేదు అంటారు కదా. మీకు దమ్ముంటే ఇప్పుడు ఎలాంటిని కోర్టుకు గుంజండి. కోర్టుకు గుంజి ఏమేమి చేయాలో, వాళ్ళు ఏమేమి రిపేర్లు చేయాలో మీరు ముందటేసుకొని చేయరాదు, మీరు అయిపోతుంది.